హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా. ఈ రోజు మన వీడియో వచ్చేసి ప్రతి తల్లిదండ్రులకి ఉపయోగపడే వీడియో ఇది. ఎందుకంటే ఇది ఇండియా నుండి అమెరికా వెళ్తా ఉంటారు కదా తల్లిదండ్రులు. చాలా వరకు వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఉన్న రూల్స్ చాలా మందికి తెలియదు. తెలియక ఏం చేస్తారంటే మనం ఎక్కువగా మన పిల్లలు ఉండేది ఎక్కడంటే తెలుగు కమ్యూనిటీలోనే ఉంటారు. తెలుగు కమ్యూనిటీలో ఉన్నప్పుడు మన ఇంటికి అంటే మనం వెళ్ళాం కాబట్టి మనం ఇంట్లోనే ఉన్నాం అనుకోండి. ఇంట్లో ఉంటే ఎదిరింటోళ్ళో పక్కింటోళ్ళో ఎవరో ఒకళ్ళు మన పిల్లల ఫ్రెండ్స్ ఉంటారు కదా. మనం ఉన్నాం కదా అన్న ఉద్దేశంతో వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మన దగ్గర వదిలిపెట్టి వాళ్ళు కనుక ఆఫీస్కో లేదంటే ఇంకెక్కడన్నా షాపింగ్ మాల్ కావచ్చు ఏదైనా బయటికి వెళ్ళొస్తామని చెప్పి కానీ అలా వెళ్ళారనుకోండి, వాళ్ళ పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి ఏ చిన్న ప్రమాదం జరిగినా కూడా దాని బాధ్యత మొత్తం మందే. అంటే ప్రమాదం అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇవైతే ఈ వీడియో అయితే వినండి ఫస్ట్. ఎందుకంటే అమెరికా వెళ్ళే ప్రతి తల్లిదండ్రులు ఈ వీడియో వినాల్సింది, అలా అని తెలుసుకోవాల్సింది కూడా చాలా ఉంది. అమెరికాలో రూల్స్ ముందు ఫస్ట్ రూల్స్ చాలా తెలుసుకోవాలి. ఇప్పుడెందుకు ఈ వీడియో చేస్తున్నాను, ఇప్పుడు ఏమన్నా రీసెంట్ గా జరిగిందా ఇది అంటే రీసెంట్ గా జరిగినట్టయితే ఎలుగులోకి వచ్చినట్టు ఏం అనిపించలేదు. ఎందుకంటే నేను ఒక వారం రోజుల క్రితం ఒక అట్నే టీవీ చూస్తుంటే ఒక ఛానల్ కనిపించింది నాకు. ఛానల్ కనపడితే ఆ ఛానల్ ఎందుకు ఆన్ చేస్తే అమెరికా ఛానలే. అమెరికాలో అమెరికా ఛానల్ అంటే అమెరికాలో ఉండే వాళ్ళే పెట్టారు ఆ వీడియో. కానీ ఆన్ చేస్తే అందులో ఏం చెప్తారంటే తను ఇండియా నుంచి ఇండియా నుంచి విజిటింగ్ వీసా మీద వచ్చిన ఒక మదర్ కి 14 సంవత్సరాలు జైలు శిక్ష అన్నారు. ఆవిడ ఉండేది ఏ స్టేటో చెప్పలేదు అమెరికాలో. అలా అని చెప్పేసి ఇండియాలో కూడా తను ఎవరు అనేది చెప్పలేదు. ఎందుకంటే తను ఒక తెలుగు మహిళ, లేకపోతే అంటే ఇండియా అంటే అసలు ఎక్కడ ఏ స్టేట్ అన్నది కూడా, ఇండియాలో కూడా తను ఎక్కడ ఉంటుంది అన్నది కూడా చెప్పలేదు. చెప్పకుండా కేవలం ఇండియాలో కూడా తను ఒక డాక్టర్ అని చెప్పి అలానే అమెరికా వచ్చినప్పుడు తనకి ఇలా జరిగిందని మాత్రమే చెప్పారు. చెప్తే నేనేంటంటే ఇది రీసెంట్ గా జరిగిందా అని చెప్పేసి తెలుసుకున్నాను. తెలుసుకుంటే నాకైతే రీసెంట్ గా జరిగినట్టు ఏం అనిపించలేదు. అది ఎప్పుడో ఎక్కడ జరిగిందో కూడా తెలియదు. ఎందుకంటే దాని గురించి చాలా తెలుసుకుందామని చూస్తే ఎక్కడ కనిపించలేదు. ఇంకోటి సరే తనకి మనం కామెంట్స్ లో అడుగుదామని చెప్పేసి తనని అడిగాను నేను, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏ సంవత్సరంలో అని. తను కూడా నాకేం రిప్లై ఇవ్వలేదు. సర్లే అని వదిలేశాను. కానీ మళ్ళీ కూడా ఇంకెవరో కూడా పెడతంటే అనిపించింది, నాకు అప్పుడు అనిపించింది కరెక్టే కదా. ఇప్పుడు అంటే జరిగింది ఎప్పుడన్నా కానివ్వండి, ఇదైతే చాలా ఇంపార్టెంట్ విషయం, తెలుసుకోవాల్సిన విషయమే కదా. దీని మీద మనం ఒక వీడియో చేద్దాము అంటే నేను ఎప్పటి నుంచో దీని మీద వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ మధ్య కాలంలో కూడా అమెరికాలో ఇట్నే ఒక సంఘటన జరిగింది. ఏంటంటే అది తల్లి పిల్లల్ని తీసుకొని వస్తుంటే, అమెరికన్సే తల్లి పిల్లల్ని కార్లు తీసుకొని వస్తుంటే కార్కి యాక్సిడెంట్ అయ్యి పిల్లలు చనిపోయారు. పిల్లలు చనిపోతే తల్లిని స్పాట్ లోనే తీసుకెళ్లిపోయారు పోలీసు వాళ్ళు. వచ్చి తీసుకెళ్లిపోయి ఆవిడ కూడా ఇక బయటకు వచ్చే పరిస్థితి కాదు. అంటే పిల్లల్ని తల్లి వల్ల చనిపోయారా లేకపోతే ఎవరు ఆధ్వర్యంలో ఉంటే వాళ్ళని తీసుకెళ్లి ముందు ఇమ్మీడియట్ గా లోపలేస్తారనమాట అమెరికాలో. వాళ్ళకి శిక్షలు కూడా భయంకరమైన శిక్షలు ఉంటాయి. అందుకని చెప్పేసి ఇప్పుడు అమెరికన్సే అలా ఉన్నారా లేకపోతే ఇండియా వాళ్ళు అమెరికా వెళ్ళినా కూడా అమెరికా అంటే ఇండియన్స్ కూడా అలానే శిక్షలు పడతాయంటే ఎవరికైనా రూల్ ఒకటే. పసి పిల్లల విషయంలో 16 సంవత్సరాల లోపున్న పిల్లలందరి విషయంలో అక్కడ ఉన్న అమెరికాలో ఉన్న చట్టం ఏంటంటే వాళ్ళు ఎవరి ఆధ్వర్యంలో ఉన్నారు, తండ్రి ఆధ్వర్యంలో ఉన్నారా, తల్లి ఆధ్వర్యంలో ఉన్నారా, లేదంటే ఇంటి పక్కల ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగిందా అని వాళ్ళనే పరిగణలోకి తీసుకుంటారు. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండియాలో మనం ఎలా ఉంటాము అంటే మనం అమెరికా వెళ్ళేటప్పుడు మనకు పెద్దగా అమెరికా రూల్స్ తెలవు కాబట్టి అమెరికాలో రూల్స్ ఎలా ఉంటాయన్నో తెలుసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఇండియాలో అనుకోండి మనం ఇంట్లో ఉంటున్నాము. మనం ఇంట్లో ఉంటే మన ఇంటి పక్క చుట్టుపక్కల పిల్లలు చాలా మంది ఉంటారు. పల్లెటూరు కానివ్వండి లేకపోతే సిటీలో కానీ ఎక్కడైనా సరే. సిటీలో కూడా పిల్లల్ని తీసుకొచ్చి మన మన ఇంట్లో వదిలిపెట్టి వెళ్తా ఉంటారు. నేను గబకం కూరగాయలు తీసుకొచ్చుకుంటానో లేదంటే ఎక్కడికైనా వెళ్ళి షాపింగ్ చేసి వస్తానో ఒక 1 అవర్ లేదంటే 2 అవర్ లో నేను మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను ఆంటీ అని చెప్పేసి పిల్లలు చాలా మంది వదిలిపెట్టి వెళ్తా ఉంటారు. మనం కూడా ఏంటంటే చూస్తాం వాళ్ళని. చూసినప్పుడు మనకి ఇండియాలో గనకైతే ఒక చిన్న దెబ్బ తగిలిన అంటే పిల్లలు మనం ఎంత జాగ్రత్తగా చూసినా కింద పట్టడం జరిగిద్ది, లేదంటే ఏదో ఒకటి వాళ్ళు చిల్ల పనులు అయితే చేస్తా ఉంటారు కాబట్టి ఏదో చిన్న సంఘటన జరిగింది అనుకోండి. అంటే ప్రతిసారి అలా జరిగిద్ది అని కాదు, ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒకసారి జరిగిద్ది, జరగకుండా అయితే ఉండదు. ఆ జరిగినప్పుడు ఎలా ఉంటదంటే మనకి ఇండియాలో గనకైతే కోపం వస్తే 4 మాటలు అంటారు, లేదు అంటే ఇంకా 4 దెబ్బలు కొడతారు, లేదంటే కేసు పెడతారు. ఏదైనా కానీ అది పెద్ద లెక్కలోది కాదు. అమెరికాలో అలాంటి సిచ్యువేషన్ ఏదన్నా జరిగింది అంటే అది చాలా దారుణంగా ఉంటది. అమెరికాలో ఎవరి పిల్లల జోలికి వెళ్ళకూడదు, ఎవరి పిల్లల్ని చూడటానికి ఒప్పందాలు కుదుర్చుకోకూడదు. ఇంకొకటి అమెరికాలో డే కేర్ సెంటర్లు కూడా ఉంటాయి. కానీ కొంతమంది ఏంటంటే అక్కడ ఎక్కువ మనీ కట్టాల్సి వస్తుంది, అంటే ఎక్కువ డాలర్లు కట్టాలి అని
అవి తప్పించుకోవటం కోసం కూడా ఇక్కడ ఆంటీ వచ్చింది కదా అని చెప్పేసి వదిలిపెట్టే వాళ్ళు ఉంటారు. వీళ్ళైతే కొంచెం తక్కువకు చూస్తారు కదా అని చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఆ పనులు కూడా చేస్తున్నారంట. కొంతమంది అతను చెప్పటం, నేను చెప్పటం కాదు, అతను చెప్పటం. అలా ఆ నేపథ్యంలోనే ఇలాంటి సంఘటన జరిగింది అన్న ఉద్దేశంతో తను చెప్తున్నారు. ఇంకోటి, అమెరికాలో ఎవరి పిల్లల కల్లి కూడా ఎక్కువ చూడకూడదు. అంటే మన తెలుగు వాళ్ళ పిల్లలు అంటే అది వేరే విషయం, ఎందుకంటే మనం ఇండియాలో అలానే ఉంటాం కాబట్టి వాళ్ళు ఏం పట్టించుకోరు. కానీ అమెరికన్స్ కల్లి ఎవరైనా చిన్న చిన్న పిల్లలు కనిపించారు, వాళ్ళు చాలా క్యూట్ గా కనిపిస్తున్నారని వాళ్ళకల్లి అదే పనికి చూసిన వాళ్ళతో ఏదైనా మనం మాట్లాడదామని ట్రై చేయడం కూడా తప్పే. అలాంటివి కూడా మనం చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. మన మనోడితో పాటు వాళ్ళని చూసుకుందాం అని చెప్పేసి ఇలా చూసుకున్నారనుకోండి, అప్పుడు వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు ఏదన్నా జరగడానికి చిన్న సంఘటన జరిగింది అనుకోండి, మన దగ్గర ఉన్నప్పుడు దానికి తీవ్రమైన శిక్షలు ఉంటాయి. చిన్న సంఘటన జరిగితేనేమో ఆ పిల్లలకి, బాబు గాని పాప కావని ఎవరైనా గాని చిన్నది ఏమైనా జరిగితే మాత్రం ఏమంత శిక్ష పడదు గాని, అదే గనక ప్రాణం గనక పోయింది అంటే వీళ్ళని తీసుకెళ్లి లోపలే కూర్చోబెడతారు. 14 సంవత్సరాలు అన్నారు. 14 సంవత్సరాలు పడిద్దా 20 సంవత్సరాలు పడిద్దా కూడా చెప్పలేము. అక్కడ తప్పెవరిది ఏందన్నది ఆలోచించరు. పిల్లల బాధ్యత ఎవరైతే పెద్దోళ్ళు అక్కడ ఉంటారో వాళ్ళదే బాధ్యత. ఆ పిల్లలు ఏం చేసుకున్నా కూడా వీళ్ళదే బాధ్యత. అలానే ఇండియా నుంచి వెళ్ళిన ఆ డాక్టర్ గారి పరిస్థితి కూడా అదే అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే విన్నాను. ఆవిడ ఎలా చేశారంటే ఆవిడ కూడా సేమ్ ఇప్పుడు నేను చెప్పిన లాగానే చేశారంట. అంటే తను వెళ్ళింది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు, అంటే వాళ్ళ బాబు వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు లేకపోతే వాళ్ళ కూతురు వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు ఎవరో ఈవిడ వచ్చిందని చెప్పేసి వదిలిపెట్టేసి వెళ్తే, ఈవిడ డాక్టర్ కదా ఎలాగో ఆ పాపకో బాబుకో ఏదో బాగలేకపోతే ఈవిడేదో ట్రీట్మెంట్ చేసి ఆ తర్వాత ఫైనల్ గా ఫోన్ చేస్తే ఆ పిల్లోడికి తగ్గలేదని చెప్పేసి ఫైనల్ గా ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళు వచ్చి ఈవిడికి అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా పరిశీలించి ఈవిడ తీసుకెళ్లి ఈవిడకి 14 సంవత్సరాలు జైలు శిక్ష పడింది అని చెప్పేసి ఆ వీడియోలో చెప్పడం జరిగింది. కానీ వాస్తవం అలానే ఉంటుంది. అమెరికాలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రూల్ అంటే రూలే. అసలు మన ఛానల్స్ లో మన వీడియోలు అన్ని కూడా నేను అదే చెప్తా ఉంటా. అమెరికాలో రూల్ మామూలుగా ఉండదు. మనం ఫ్లైట్ దిగటం తోటే మనకు స్టార్ట్ అయిపోయింది రూల్స్ అంతా కూడా. క్యూ లైన్ లోనే కరెక్ట్ గా నడవాలి. మనిషికి మంచి గ్యాప్ ఉండాలి. మనిషి తొలగేసి ముందుకు వెళ్ళకూడదు. మనిషికి మంచి గ్యాప్ ఉండాలి. ఇది అసలు మరి చాలా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు మన ముందు గాని మన వెనకమార్లు గాని లేడీస్ ఉన్నా జెంట్స్ ఉన్నా ఎవరున్నా టచ్ చేయకూడదండి బాబు. కొంచెం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. దగ్గరికి వెళ్ళామంటే వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తారు అసలు ఏంటి అన్నట్టు. కాబట్టి చాలా వరకు రూల్ పాటించాలి. ఇండియా నుండి అమెరికా వెళ్ళిన వాళ్ళకి, అంటే పెద్దవాళ్ళకి, పిల్లలంటే ఎలాగో అడ్జస్ట్ అవుతారు. కానీ పెద్దవాళ్ళకి ఎలా ఉంటది అంటే అక్కడ రూల్స్ పాటించాలి అంటే చాలా కష్టంగా ఉంటది. ఎక్కడ దాకా ఎందుకు, ఇది ఒక కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో ఇప్పుడు మా కారు ఉంది. మా కారు పక్కన రోడ్డు కనిపిస్తుంది. రోడ్డు మామూలుగా అది వెహికల్స్ వెళ్ళే రోడ్డు అనమాట. వెహికల్స్ మాత్రం వెళ్తాయి. పక్కన మా కారు పక్కనే ఏం కనిపిస్తుంది అంటే చిన్నది ఒక ప్లాట్ఫారం లాగా కనిపిస్తుంది. దాని మీద కుక్కను పట్టుకొని వెళ్ళాలి అన్నా, మనుషులు వెళ్ళాలి అన్నా కూడా వెళ్ళటానికి మా కారు వెనకమార్ల రోడ్డు. రిటర్న్ వచ్చే వాళ్ళకి ఆపోజిట్ లైన్ ఉంది. అంటే ఒకే లైన్ లో వెళ్లే వాళ్ళు వచ్చేవాళ్ళు ఎదురెదురు రావడానికి లేదు. అది కమ్యూనిటీ కానివ్వండి, మెయిన్ రోడ్డు ఎక్కడైనా సరే అలానే ఉంటది. ఎదురెదురు రావడానికి ఉండదు. అక్కడ ముంగలకి వెళ్ళిన తర్వాత ఆ లాస్ట్ లో కనిపిస్తుంది. అక్కడ 4 రోడ్లు సర్కిల్ ఉంటది. 4 రోడ్డు సర్కిల్లో ఎలా ఉంటదంటే స్టాప్ బోర్డు ఉంటది. స్టాప్ బోర్డు దగ్గర ఎంత స్పీడ్ వచ్చిన కారు వాళ్ళు ఒక్క నిమిషం ఆపి చూసుకొని వెళ్ళాలండి. ఆగి చూసుకొని, అసలు మనుషులు ఉండాల్సిన పని లేదు, వాళ్ళు ఆపుకోవాల్సింది అంతే, అది రూలు. అక్కడ ఒకవేళ మనం వెళ్తున్నాం అనుకోండి, మనం అంటే మనం కాదు, ఎవరైనా సరే వెళ్తున్నారు అంటే వాళ్ళని వెళ్ళమనన్నా చెప్పాలి, లేదా వాళ్ళు వెళ్ళిన దాకా వీళ్ళు నిలబడన్నా ఉండాలి. అంతేగాని కారులో వెళ్లే వాళ్ళు మనిషిని తొలగేసి వెళ్ళటానికి ఉండదు. అంత రూల్ పాటిస్తారు కారోళ్ళు కూడా. అరే మనకి అక్కడ ఒక షాపింగ్ మాల్ లోకి వెళ్ళాలి అంటే ఈయన కార్లు వస్తానే ఉంటాయి, లేదు ఒక రోడ్డు క్రాచ్ చేయాలి అన్నా కూడా ప్రాణాలు పోతాయి మనకి. అక్కడ అలా ఉండదు. అంటే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే కొన్ని చోట్ల మళ్ళీ వీళ్ళు కూడా ఎటు పడితే అటు రోడ్డు క్రాచ్ చేయడానికి ఉండదు. ఆ స్టాప్ బోర్డు ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం మనం ప్రశాంతంగా రోడ్డు క్రాచ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆగుతారు. ఎంత స్పీడ్ లో వచ్చినా అసలు వచ్చే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా సరే ఆగాల్సిందే. ఆ స్టాప్ బోర్డు ప్రతి చోట స్టాప్ బోర్డు అన్నది ఉంటుంది. షాపింగ్ మాల్స్, ఆ కమ్యూనిటీ, ఆ మెయిన్ రోడ్లు అన్నది కాదు. అక్కడ మాత్రం ఎవరైనా సరే మనిషి ఉన్నా లేకపోయినా ఆగి చూసుకొని వెళ్ళాలి. అదే మనోళ్ళు అయితే ఏం చేస్తారు తెలుసా, ఇండియాలో కనుక అయితే ఏందక్కడ ఎవరు లేరుగా ఎందుకు మనం ఆగటం, వెళ్ళిపోదాం అనుకుంటారు. అంటే అలా వెళ్ళిపోతే అనుకోకుండా ఎవరన్నా వస్తే వాళ్ళని గుద్దేసి వెళ్ళిపోవటం అయింది అక్కడ. అందుకని చెప్పేసి
స్టాప్ బోర్డు ఎక్కడున్నా సరే వాళ్ళు ఆగి ఒక్క నిమిషం 4 వైపులా చూసుకొని ముందుకెళ్తారు. అది కమ్యూనిటీ అయినా ఏదైనా ఎక్కడైనా సరే అలా ఉంటది రూలు. ఇంకా ఇది ఇలా ఉంటది. నడిచేటప్పుడు వాక్ చేసేటప్పుడు కానీ పార్క్ వెళ్ళేటప్పుడు కానీ ఇలా ఉంటది. ఇంకొకటి, ఈ కమ్యూనిటీలో మనం వెళ్తున్నాం అనుకోండి, కమ్యూనిటీ కొంచెం లాస్ట్కి వెళ్తే పెద్ద పార్క్ ఉంది. పార్క్ కూడా అది 100 ఎకరాలే ఉందట. 100 ఎకరాలే ఇంకా అంతకు మించే ఉందంట. అది చాలా పెద్ద పార్కు. అది మొత్తం కూడా ఒక రోజు చూడటానికి అవ్వలేదు. అంత పెద్ద పార్క్ ఉంది. పార్కుకి వెళ్ళేటప్పుడు మెయిన్ రోడ్డు క్రాస్ చేసి వెళ్ళాలి. ఆ మెయిన్ రోడ్లో వెహికల్స్ అయితే చాలా భయంకరమైన స్పీడ్ తో వస్తాయి. ఆ మెయిన్ రోడ్ క్రాస్ చేసి పార్కులోకి వెళ్ళాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఆ, ఒక బటన్ ఉంటుందండి. మన స్తంభాలు ఉంటాయి కదా, సిమెంట్ పోల్స్ గా ఉంటాయి కదా ఇండియాలో. ఆ సిమెంట్ పోల్ లాంటి పోల్ అంటే అక్కడ ఉన్న పోల్స్ అన్ని కూడా సిమెంట్ చాలా తక్కువ ఉంటుంది. సిమెంట్ పోల్స్ అలా ఉండవు, ఎక్కువగా ఉండేది చెక్క పోల్సే ఉంటాయి అమెరికాలో. దానికి ఒక రౌండ్ గా ఒక బటన్ లాంటిది ఇస్తారు. దాన్ని మనం కొంచెం అట్లా ప్రెస్ చేస్తే లోపలికి అది అక్కడ ఏంటంటే సిగ్నల్ వస్తాయి. మనకి లైట్ వెలుగుతా ఆరిపోతా సిగ్నల్ వస్తాయి. దాన్ని టచ్ చేసి మనం రోడ్డు క్రాస్ చేయొచ్చు. ఎందుకంటే పార్కులోకి వెళ్ళాలి అంటే దాన్ని టచ్ చేయకుండా కూడా వెళ్ళకూడదంట. అలా వెళ్తే ఏమైందంటే వచ్చే వెహికల్స్ స్పీడ్ గా వచ్చేస్తాయి. దాన్ని టచ్ చేస్తే ఆగమని అర్థం. రెండు పక్కల ఎలిగిద్ది. ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి అంటే 2 రోడ్లు క్రాస్ చేసి పార్కులోకి వెళ్ళాలి అంటే వచ్చే వెహికల్ మళ్ళీ వెళ్ళే వెహికల్ ఆపోజిట్ రోడ్లు ఉంటాయి కాబట్టి అంత రూల్స్ ఉంటది అక్కడ. సరే, ఇంత కష్టపడి పార్కులోకి వెళ్తామా? పార్కులోకి వెళ్ళిన తర్వాత కూడా మన ఇష్టం వచ్చినట్టు ఎడుపడితే వెళ్ళటానికి కూడదు. అక్కడ కూడా ఒక రూల్ ప్రకారమే వెళ్ళాలి. పార్కులో కూడా అసలు పార్క్ ఉంటది, సూపర్ గా ఉంటదండి. నేను ఆ వీడియోలు కూడా పెట్టాను. ఎలా షార్ట్ వీడియోలు పెట్టాను, ఫుల్ వీడియో పెడదాము అని అప్పుడు అనుకున్నాను. కానీ ఎందుకో నాకు మళ్ళీ ఆ ఫుల్ వీడియో తీద్దామా అనే లోపు ఇది ఇలానే స్నో పడింది. స్నో పడ్డప్పుడు బయటికి వెళ్ళటానికి ఉండదు. ఇక ఇలా స్నో పడుతుంది అంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళటానికి ఉండదు. ఎందుకంటే రోడ్ల మీద కార్లు కూడా వెళ్తుంటే స్లిప్ అవుతాయి. స్లిప్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు అక్కడక్కడ కార్లు కనిపిస్తున్నాయి కూడా. ఎందుకంటే అవి చాలా స్లోగా వెళ్తున్నాయి. చాలా స్లోగా వెళ్ళాలి, అంత స్పీడ్ గా వెళ్ళటానికి ఉండదు. స్నో పడేటప్పుడు స్పీడ్ గా కనుక వెళ్తే టైర్లన్నీ కూడా స్లిప్ అయ్యి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా స్లోగా వెళ్తారు ఈ స్నో పడేటప్పుడు. మనం బయట తిరగడానికి కొంచెం కష్టంగా ఉంది, కానీ అక్కడ పక్షులన్నీ బాగానే ఉంటున్నాయి. పక్షులు మా ఇంట్లో కోళ్లు కూడా బాగానే పెరుగుతున్నాయి. వాటికి అంత ఇబ్బంది అనిపించట్లేదు. మనుషులే కొంచెం బయటకు వెళ్ళాలి అంటే మాత్రం చలి తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంటది. కాబట్టి ఇప్పుడు ఈ 2 నెలలు 3 నెలలు కొంచెం కష్టంగా ఉంటుంది బయట ఉండటానికి, బయట పనులు చేసుకోవడానికి అన్నట్టు కొంచెం కష్టంగా ఉంటది. మీకు ఏమన్నా షార్ట్ వీడియో కావాలి అనుకుంటే నేను స్టార్టింగ్ లో వీడియో పెట్టాను, పార్క్ వీడియోలో వాటిలో ఉంది. కావాలనుకున్న వాళ్ళు చూడండి. ఆ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.